బ్రదర్ వాళ్ళు వచ్చేసి కొన్ని గేదెలు తీసుకొచ్చారు, ఒకసారి అడుగుదాము. బ్రదర్ మీవేనా? ఎన్ని తెచ్చారు? 2 తెచ్చారు. 2 బఫెలోస్ తెచ్చారు. ఎట్లా పాడివే సూడివే? ఇది సూడిది. ఎన్ని నెలలు ఉంది ఇది సూడి? నిండు సూడి గేదే, రెడీ టు డెలివరీ బఫెలో. ఒక వారం 10 రోజులు ఇంతది. ఎన్ని ఇస్తుంది ఇది ఈనిన తర్వాత పాలు? పూటకి 8, 4. ఇది ఏం లేదు ఒట్టిది. ఎన్ని నెలలు? 7 months. ఓకే, ఇది 2 ప్రెగ్నెంటే అయితే. ఇది 7 నెలలు ఉంది. ఇది ఎన్ని ఇస్తుంది బ్రదర్ ఈనిన తర్వాత? 6 ఇస్తుంది. ఇది అయితే 4 ఇస్తుంది. కానీ దానికంటే ఇదే సైజు ఉంది, ఇదే తక్కువ ఇస్తుంది పాలు. ఏదో చెప్తున్నారు రేట్? ఎంత చెప్తున్నారు? ఇది 150 చెప్తున్నారు. ఇది 130, 1,30,000. ఎట్లా డైరీనా మీది? ఎందుకు తీసేస్తున్నారు గేదెలు 2? ఉటిగానేనా? ఓకే. సో బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఈ 2 గేదెలు తెచ్చినారు అమ్మకానికి. గేదెల సైజులు కూడా చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు. ఇది కూడా చూడవచ్చు. ఇది పాలిస్తుంది ఇంకా చూడింది, కానీ నిండు ఉంది. ఇంకా అడ్డర్ బాగా ఎక్కువ ఉంది ఇంకా. హాయ్ ఎవ్రీవన్, ఇది 5వ తారీఖు ఆదివారము, ఏప్రిల్, ఎర్రగడ్డ గేల మార్కెట్ వీడియో. ఇక్కడ బూరీ జాతి బుల్ ఉంది, దున్నపోతో కొంచెం నాటు రకం కలిసింది దాంట్లో. ఇక్కడ ఒక బుల్ ఉంది. ఈ వారం మీడియం సైజ్ బుల్స్ అయితే కొంచెం ఎక్కువనే వచ్చినాయి. ఇక్కడ ఒక బుల్ ఉంది, ముర్రా జాతి బుల్లు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల బుల్స్ ఎక్కువ వచ్చినాయి. ఇది పెద్ద సైజు బుల్లు. క్వాలిటీని బట్టి ధర అయితే ఉంటుంది బుల్స్. ఆల్రెడీ పార్ట్ 1లో ఒకటి చూపించాను, 1,40,000కు అమ్ముడైపోయింది. ఆంధ్ర సైడ్ వాళ్ళు ఒక బుల్ అయితే కొనుగోలు చేసుకున్నారు ఈరోజు, డైరీ ఫామ్ పర్పస్. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, నా నెంబర్కు వాట్సాప్ నుంచి వీడియో పంపిస్తే నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు గేదెలన్నీ, క్వాలిటీలు కూడా. సో ఎవరైనా సరే హర్యానాలో గేదెలు కొంటుంటే కొంతమంది అడ్వాన్సులు తీసుకొని అమౌంట్ మళ్ళీ అడ్వాన్స్లో బ్యాక్ అయ్యట్లేదంట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హర్యానాలో గేదెలు తీసుకునే వాళ్ళు, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ తెప్పించుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా తెప్పించుకోండి, ఏమన్నా ఉంటే చూసుకోండి. సో ఈ మధ్య 2-3 కాల్ చేసి చెప్పారు, అడ్వాన్స్ వేసిన తర్వాత ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి. హర్యానా వాళ్ళు, హర్యానాలో ఒకరు మాత్రమే. హర్యానాలో ఉంటూ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు, అంటే ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకు గేదెలు ఇచ్చే వాళ్ళు ఇలా చేస్తున్నారు, మన తెలుగువారే. సో రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండి, కొంచెం నమ్మశక్యంగా ఉండి, నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇంకా మనము ఈ వారం వచ్చిన గేదెల ఇన్ఫర్మేషన్ చూద్దాము. జాఫరాబాదీ జాతి గేదె 85,000 అడుగుతున్నారు, ఇవ్వట్లేదు. 85,000 అడుగుతున్నారు, బేరం జరుగుతుంది. పాడి గేదె, దాని దూడ కూడా అదే. ఇది సేల్ అయిపోతే జాఫరాబాదీ గేదె ఎంతకు సేల్ అయిపోయిందో చెప్తాను. ఇది పాడి గేదె, జాఫరాబాద్ ఉంది. అని ఎంత చెప్తున్నారు రేటు? 145. ఎన్ని రోజులు అయింది ఈయన ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు. ఎన్ని ఉంది పాలు? 10 లీటర్లు, 5 లీటర్ల పాలు ఉన్నాయంట. చూసుకోవచ్చు గేదె. బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఒకటి సింగల్ గేదె తీసుకున్నారు, పాడి గేదె. బ్రదర్ ఈయన ఎన్ని రోజులు ఏంటది? ఇది 2 నెలలు అవుతుంది, 2 months. దున్నపోతు దూడింది. ఎన్ని వచ్చు బ్రదర్ పాలు? 3 చెప్పింది. ఎంత పడింది రేటు? 65,000 పడ్డది. ఎట్లుంది ఈ రేట్? ఎట్లుంది ఈ వారం? బాగానే ఉంది. ఇంతకు ముందు వచ్చారు కదా మీరు? ఇప్పుడు ఎక్కువైంది. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారు లాస్ట్ టైము? అంతే, 15 రోజుల క్రితంకి ఇప్పటికి కూడా బాగా ఒక 5,000 ఎక్స్ట్రా ఉందా? 10,000 ఎక్కువ ఉంది. 3 లీటర్స్ అంట. ఎన్ని అయితే ఉంటుంది? ఇది 4 అయితే ఉంటుందా? 2 అవుతా? ఓకే, ఇది ఒకటేనా నేను తీసుకుంటున్నారా? ఇది ఒకటే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఈ గేదె అమ్ముడైపోయింది. బ్రదర్ ఎంతకైంది ఇది? 1,05,000. ఎన్ని నెలలు ఉంది చూడి? 5 నెలలు. 1,05,000 సేల్ అయింది. 1,05,000, 5 నెలలు చూడి. కొంచెం పాలు కూడా ఉన్నట్టున్నాయి, పాలు ఉన్నాయి. 4 వెళ్తే అన్నా కానీ 3 వెళ్తుండొచ్చు. ఓకే,
3 ఈత ఉంటుందా? నెక్స్ట్ ఇంతే ఇది 3వ ఈత. ఓకే, ఇప్పుడు ఇంతే 3వ ఈత అంట. ఈరోజు కొన్న గేదెలలో ఇదే కొంచెం ఇప్పుడు వీళ్ళు కొన్న 5 గేదెలు కొన్నారు. 5 గేదెలు హైయెస్ట్ రేటా? 3వ ఈత గేదె. ఓకేనా. దూడలు ఒక్కొక్కటి 25,000 ప్రకారం అమ్ముడని, 25,000 ప్రకారము. సో 50,25,000కు సేల్ అయినాయి, 1,25,000కు. సో ఇది ఒకటి చిన్న దూడ ఉంది, దీని వయసు ఒక సంవత్సరం దాకా వచ్చేది. నెక్స్ట్ ఇది ఒకటి, ఇది సంవత్సరంన్నర దాకా ఉంటాయి ఈ దూడలు. ఇవన్నీ అట్లే ఉంటాయి. ఇవన్నీ ఇది ముర్రా జాతి దూడ. ఈ దూడ ఇది క్వాలిటీ ఉంది, ఇది కూడా క్వాలిటీ ఉంది, ఇది కూడా ఉంది క్వాలిటీ. ఈ 3 కూడా సంవత్సరంన్నర ఉంటాయి ఈ 3 దూడలు. ఇవి ఒక్కొక్క దూడ 23,000కు అమ్ముడింది, 23 వయసు 1 year 2 months అట్లా ఉంటుంది, చూసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ 5 కొన్నోళ్ళే కొన్నారు ఈ 2 దూడలను కూడా, సైజు కూడా చూసుకోవచ్చు. బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఒక 5 పడ్డలు కొన్నారు. బ్రదర్ ఎంత పడ్డాయి ఒకసారి ఇట్టండి అన్న. ఎంత కొన్నారన్న? 42,500 పడింది. ఇది 42,500 పడిందంట. వయసు 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపల ఉంటుంది ఇదైతే. నెక్స్ట్ ఇది ఎంత పడిందన్న? 32.5. 32,500 పడిందంటే ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది వయసు. నెక్స్ట్ ఇది ఒకటి 40,000, 40,000 పడింది. ఇది కూడా 2.5 సంవత్సరాల పైన, ఇది ఒక 3 సంవత్సరాలు ఉంటుంది కొంచెం. ఇది కొంచెం ముదురుగానే ఉంది. నెక్స్ట్ ఇదన్నా 2 కలిపి 33 అంటే ఇది 2 కలిపి ఒక్కొక్కటి 16,500 పడింది, 16,500. వయసు సంవత్సరంన్నర దూడలు ఉంటాయి. నెక్స్ట్ ఇదేనా 32, ఇది 32,000 పడిందంట. ఇది కూడా 2.5 సంవత్సరాలు దాకా ఉంటుంది వయసు. మొత్తం ఇవి 6 కొన్నారా? ఎట్లా అనిపించింది? ఇంకా రాలేదు అవి ఎంత పడ్డాయి? ఇంకా 2 ఇంకా దానికి 30 అంట. ఎట్లా రేట్ ఎట్లా అనిపించింది అన్న మీకు? రేట్ జర ఎక్కువ అనిపిస్తుంది, బ్రీడ్ అయితే ఉంది. మళ్ళీ కొన్నారు? ఇంకా అదే ఉంది, మనకు రేటు పడితే కొనాలా, పడకపోతే గమ్ముకోవాలి అంతే. ఎప్పుడైనా వచ్చారా ఫస్ట్ టైం ఇక్కడికి? సెకండ్ టైం. ఇంతకుముందు వచ్చి ఏం కొన్నారు? అప్పుడు ఎంత పడ్డాయన్నా? 28,000 పడ్డాయి. అంటే ఇప్పుడు ఒక 4,000 ఎక్స్ట్రా పడ్డాయి. అవి ఇలాంటివి కొనలేదా? ఇలాంటివి కొన్నారు. ఒక 4-5 డిఫరెన్స్ కనిపిస్తుంది ఒక దాని మీద. ఇప్పుడు తీసుకుపోయింటే అప్పుడు తీసుకుపోయి కట్టినాయా? కట్టలే. 6 నెలల క్రితం తీసుకుపోయారు, ఇంకా కట్టలేదు. బుల్ వేసుకున్నారు? ఒకటేనా బుల్ ఉందా? బుల్ వేసుకోలేదు. మళ్ళీ కట్టిన దానికి ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు? అంటే హీట్కి వచ్చిన దానికి పోతుంది, అదే ఆల్రెడీ పోతుంది. ఓకేనా, ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ ఒక గేదె అమ్ముడైపోయింది. బ్రో ఎంతకైంది? 96,000 మీరు ఇప్పించారా? 5 నెలల సూడి చూసుకోవచ్చు. 5 నెలల సూడి గేదె, 5 months ప్రెగ్నెంట్. ఆర్డర్ క్వాలిటీ కూడా వచ్చు. దూడ కూడా ఉంది దీనికైతే, కాపు కూడా ఉంది. ప్రజెంట్ పాలు కూడా ఉన్నాయంటనా? పాలు కూడా ఉన్నాయంట. ఇన్ని తర్వాత 5 ఇస్తుందా? 6 ఇస్తుందా? 8 నెలలు ఉంటుందా దూడ? 8 నెలలు ఉంటుందంట దూడ. జాఫ్రాబాదీ క్రాస్ ఉంది గేదె. అక్కడ బ్రదర్ వాళ్ళు ఒక 4 గేదెలు తీసుకున్నారు. ఇది ఒకటే 70,000. ఇది ఒకటి 70,000 పడింది కదా, 70,000. దాని దూడ ఇది. దీని దూడ ఇదేనా? పెయ్యి ఉంది. 3 నెలలు ఉంటుంది అప్పుడు. 3 నెలలు ఉంటుంది. ఎన్ని వచ్చే పాలు? ఇది పుట్టకు 4. ఓకే, ఇది 4. సో ఇది పడ్డ సైజు ఉన్నాయి, అన్నీ కూడా పడ్డ సైజు ఉన్నాయి. ఇది ఎంత పడింది బ్రో? 88. అన్నీ పాడివేనా? స్టూడియం లేవు కదా? ఇంకోటి ఇంకోటి అది అట్టున్నదే. అది ఎంత పడింది?
80,000 ఇది 80,000 పడింది. ఇవన్నీ వచ్చి పాలు 4 చెప్పారంట. అన్నీ కూడా 3 నెలలు 4 నెలలేనా ఈయన? అన్నీ కూడా 3 నెలలు 4 నెలలు ట్రైన్ అయ్యంట ఈయన. పడ్డల సైజులే ఉన్నాయి, చూసుకోవచ్చు. కట్నేటి అయితే ఏం లేవు వీటిలో కాదు బ్రో, కట్నేటి అయితే ఏం లేవు, అన్నీ పాడి గేదెలే. 4 కూడా 2 నాలుగు దూడలు ఉన్నాయంటే 2 నాలుగు దూడలు లేవు. ఫస్ట్ టైం మా బ్రదర్ ఇప్పుడు ఎర్రగడ్డలో తీసుకోవడం, ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకున్నారా? ఫస్ట్ టైమే. ఈరోజు రేట్లు ఎట్లా అనిపించింది? పర్లేదు, బాగానే ఉన్నాయా? సో ఈ 4 గేదెలు సేల్ అయిపోయినాయి. ఇదేమో ఒక 3వ ఈత గేదె ఉంటుంది, థర్డ్ లాక్టేషన్ బఫెల్లో. ఇంకా ఇది సెకండ్ ఉంటుంది, ఇది సెకండ్ ఉండొచ్చు. ఇంకా సెకండ్ థర్డ్ ఉన్నాయన్నీ, అంతే కదా. ఇదే ఫైనల్గా 88,000కు అమ్ముడింది, 88,000కు. జాఫరాబాదీ చూసుకోవచ్చు, సైజు కూడా చూడవచ్చు. దాన్ని దూడ, ఇది కాఫ్ ఉంది, దున్నపోత దూడ. వాటర్ క్వాలిటీ కూడా చూడవచ్చు, మీడియం సైజ్ ఉంది గేదె. సో ఈ వారము ఒక బ్రదర్ వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చి ఈ గేదెలన్నీ తీసుకున్నారు. చాలా వాటికు ఒక 8 దాకా కొన్నట్టున్నారు గేదెలు మొత్తము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.